ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనము. యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం అంటుంది, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదంట. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు శూన్యములో నుండి సమస్తమును కలుగజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. దేవుడు దానికి ఏం చేశాడు? ఒక ఆకారాన్ని దేవుడు దయచేసాడంట. నిరాకారముగా ఉన్నటువంటి భూమికి ఆకారాన్ని దయచేసినటువంటి దేవుడు, చీకటి కమ్మి ఉండగా వెలుగును కలుగజేసినటువంటి దేవుడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేయండి. ఇంత పెద్ద విశ్వమును వెలిగించగలిగినటువంటి వాడు నీ దేవుడై ఉన్నాడు అంటే నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని పారదోలి వెలిగించలేడా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి హల్లెలూయా చెప్తారా అండి? ఏ ప్రాంతంలో నీ జీవితంలో చీకటి ఈరోజు అలమటించి ఉంది? ఏ కార్యము జరగలేదని బాధపడుతూ ఉన్నావు? ఏ కార్యం నాశనం అయిపోయింది అనుకుంటున్నావు? ఏ పని చెడిపోయింది అనుకుంటా ఉన్నావు? ప్రతి కార్యములో నీకు జయమును అనుగ్రహించేటటువంటి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు, 7 నక్షత్రములను చేతిలో పట్టుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీ జీవితంలో నేను ఏదైనా చేయడానికి సమర్థుణ్ణి. మీరు చేయాల్సిన ఒకే కార్యం ఏంటి తెలుసా? ఏ సమస్య అయితే ఉందో, ఏ పని అయితే ఉందో, ఏ అవసరత అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో యేసయ్య పాదాల దగ్గర పెట్టండి. ప్రభా, నువ్వు ఏదైనా చేయగల దేవుడో ప్రభు. ప్రభా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడో ప్రభు. నీవేదైనా చేయగలిగిన దేవుడో ప్రభు. ఈ ఒక్క మాట అండి, ఇంకేం వద్దండి ప్రార్థన. ప్రభు, నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడో ప్రభు. నోరు తెరిచి మాట పలకండి. పరిస్థితులు మారడం మీరు చూస్తారు, అద్భుతాలు మీరు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు. వాక్యం అంటుంది కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.